దృక్పథంతో పనిచేసినప్పుడు ఎలాంటి నష్టము కానీ వ్యతిరేక ఫలితములు కానీ కలుగువు. కొద్దిగా సాధన చేసినా అది మనల్ని పెద్ద ప్రమాదం నుండి కాపాడును. మనం ఎదుర్కొనే గొప్ప ప్రమాదం ఏమిటంటే మనకు వచ్చే జన్మలో మానవ శరీరం లభించకపోవచ్చు. బదులుగా నిమ్నస్థాయి జీవజాతులలోకి అంటే పశువులు, పక్షులు వంటివి లేదా అధోలోక జీవజాతుల్లోకి వెళ్ళవచ్చు. మానవ జీవితం మనకు ఎలాగూ వచ్చేదేలే అని భావించలేము. ఎందుకంటే తదుపరి ఎలాంటి జన్మ ఉండాలో మన కర్మలను బట్టి మరియు మన జ్ఞానం యొక్క స్థాయిని బట్టి నిర్ణయింపబడుతుంది. 84 లక్షల జీవరాశుల జాతులు ఉన్నాయి. మానవుల కంటే తక్కువ స్థాయిలో ఉన్న జంతువులు, పక్షులు, చేపలు, పురుగులు మరియు ఇతర అన్ని వాటికి మన మానవులలాగా పరిణతి చెందిన బుద్ధి లేదు. అయినా అవి కూడా సాధారణ పనులైన తినటం, నిద్రపోవటం, రక్షించుకోవటం మరియు సంభోగం వంటివి చేస్తూ ఉంటాయి. ఉన్నత ప్రయోజనం కోసం తమను తాము ఉద్ధరించుకోవటానికి ఉపయోగించుకోవటానికి మానవులకు జ్ఞానశక్తి ఇవ్వబడింది. ఒకవేళ మనుష్యులు తమ బుద్ధిని జంతువులకు కూడా చేసే తినటం, నిద్రపోవటం, సంభోగం మరియు రక్షించుకోవటం వంటి కార్యాలకే కానీ విలాసవంత రూపంలో చేయటానికి ఉపయోగిస్తే అది మానవ శరీరాన్ని దుర్వినియోగం చేసినట్టే. ఉదాహరణకి తినటమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంటే వారికి ఒక పంది శరీరం సరిగ్గా సరిపోతుంది. ఆ ప్రకారంగా వారికి వచ్చే జన్మలో పంది శరీరం ఇవ్వబడుతుంది. ఒకవేళ నిద్రపోవటం తమ జీవిత లక్ష్యంగా పెట్టుకుంటే భగవంతుడు వారికి పోలార్ ఎలుగుబంటి శరీరం మంచిగా సరిపోతుందని అదే వారికి వచ్చే జన్మలో కేటాయిస్తాడు. కాబట్టి గొప్ప ప్రమాదం ఏమిటంటే మనకు వచ్చే జన్మలో మానవ జన్మ లభించకపోవచ్చు. వేదాలు ఇలా పేర్కొంటున్నాయి: ఓ మానవుడా, మానవ జన్మ ఒక దుర్లభమైన అవకాశం. దీనికి నీవు నీ లక్ష్యం చేరుకోవటానికి సద్వినియోగం చేసుకోకపోతే నీవు చాలా నష్టపోతావు. భగవత్ప్రాప్తి కోసం ఈ జన్మలో గట్టిగా ప్రయత్నించకపోతే నీవు ఎన్నో జన్మలలో 80 లక్షల రకాల జీవరాశులలో పడి తిరుగుతూ ఉంటావు. కానీ మనం ఒకసారి ఆధ్యాత్మిక సాధన యొక్క ప్రయాణం మొదలు పెడితే దాన్ని ఈ జన్మలో పూర్తి చేయలేకపోయినా భగవంతుడు మనకు ఆ ఉద్దేశం ఉంది అని గమనిస్తాడు. కాబట్టి ఆ ప్రయాణాన్ని ఎక్కడ ఆగిపోయిందో అక్కడ నుండే మొదలు పెట్టడానికి మానవ జన్మని తిరిగి ప్రసాదిస్తాడు. ఈ విధంగా మనకు ఒక పెద్ద ప్రమాదం తప్పుతుంది. అంతేకాక ఈ మార్గంలో చేసిన ఏ ప్రయత్నం వలన ఎప్పటికీ ఎటువంటి నష్టం కలుగదు అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. ఎందుకంటే ప్రస్తుత జీవితంలో మనం కూడబెట్టుకున్న భౌతిక సంపద అంతా మరణ సమయంలో ఇక్కడే వదిలివేయాలి. కానీ యోగపదంలో మనం ఏదైనా ఆధ్యాత్మిక పురోగతి సాధిస్తే భగవంతుడు దాన్ని భద్రపరిచి దాని ప్రతిఫలాలు వచ్చే జన్మలో ఇచ్చి మళ్ళీ ఎక్కడైతే వదిలావో అక్కడ నుండి తిరిగి పురోగతి సాధించేటట్టు చేస్తాడు. ఈ విధంగా అర్జునుడికి దాని ప్రయోజనం ఉపదేశించిన శ్రీకృష్ణుడు ఇప్పుడు మమకారాసక్తి లేకుండా పనిచేసే విజ్ఞానాన్ని గురించి ఇక చెప్పడం ప్రారంభిస్తున్నాడు. ఈరోజుకి ఎక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.